నమస్తే అమ్మ. ఉమ్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు పాలకొల్లు కానీ పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలు కానీ ఏ పార్టీ గెలవాలని కోరుకుంటున్నారు మీరు? రామానాయుడితో గెలిపాలని కోరుకుంటున్నానండి. ఎందుకని? ఆయన అయితే ఉపకారం చేస్తారండి మాకు. ఏం చేశారు మీకు ఉపకారం? మా అబ్బాయికి ఉపకారం చేసింది ఆయనేనండి. ఏమైంది మీ అబ్బాయికి? యాక్సిడెంట్ అయిందండి. ఎలా ఎలా జరిగింది యాక్సిడెంట్? ఎలా జరిగింది తెలియదు కదండి. యాక్సిడెంట్ అయిందని పోడు వస్తుంది, మేము వెళ్ళామండి. కారు అతను వెళ్ళిపోయాడు. మేము వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చుకొని ధర్మ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. తగ్గలేదు అక్కడ తగ్గలేదనేసి మళ్ళీ డబ్బు హాస్పిటల్ తీసుకొచ్చామండి. అక్కడ కూడా చోటు అవ్వలేదని అక్కడ రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి ఫోన్ చేశారండి. అక్కడికి వెళ్ళిపోయామండి. అప్పుడు పేరు తేడా వచ్చింది అనేసి ఇలాగ చెప్పారండి. చెప్తుంటే మా పెద్ద అబ్బాయి వచ్చి రామారావు దగ్గరికి వెళ్ళి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అందరి దగ్గర సంతకాలు ఎట్టించుకుని తెచ్చి మా అబ్బాయికి ఆపరేషన్ జరిగేలా చూసాడండి. ఆయన ఫోన్ కొట్టారండి అక్కడికి. రామానాయుడు అదండి మా అబ్బాయి జరిగింది. ఆయన గెలవాలని కోరుకుంటున్నాను. సో ఆయన ఇలాగే చాలా మందికి ఇలాగే సాయం చేశారండి. అలాగే చేశారు. ఇంకా ఆయన ఇంకా ఉపకారం బాగా చేయాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మరి ఇలా జరిగిన తర్వాత మీ అబ్బాయికి ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీకు ఏ విధమైనటువంటి సాయం అందించలేదు? వైసీపీ ప్రభుత్వం లేదండి. రామానాయుడుదే మాకు కలిసిందండి. ఇంకా ఉన్న వాళ్ళది ఎవరిదే మాకు ఏమి సహాయం లేదండి. ఇంకా సో ఈసారి మీ కుటుంబం అంతా కూడా రామానాయుడు గారికి ఓటేస్తారా? మరి రామానాయుడికి ఓటేస్తామండి. సరే. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాల్లో ఏ నాయకుడు గెలుస్తారు ఈసారి? అండి మన తెలుగుదేశమే గెలుతుందండి. అందుకే మేము ఆర్కేస్తామండి. రామానాయుడు గారు ఆయన చచ్చిపోయినందుకుండి రామోహన్ రావు గారు అందరూ వచ్చి మాట్లాడారు. మీ ఆయన అందుకు ఆయన చేశారండి. మీకేమో మమ్మల్ని వదిలిపెట్టండి, మేము సాయం చేస్తాము అనేసి అన్నారండి రామోహన్ రావు గారు, రామానాయుడు గారు. ఎలా జరిగింది అసలు? ఎప్పుడు వచ్చారు? అదే చచ్చిపోయారండి. అక్కడ పొలం కాడ ఆట వచ్చి చచ్చిపోయారండి. చచ్చిపోతే అక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇక్కడికి. తీసుకొచ్చి చేశాక నారాయణ గారు తీసుకెళ్ళి సమాధి కాడకు పాటు తీసుకెళ్ళారండి. అక్కడికి ఆయన చేశారండి, దగ్గరుండి అలా చేశారు. మరి ఆయన కాకుండా వేరే ఏ పార్టీ నాయకుడు కూడా మీకు సాయం చేయలేదు? లేదండి, ఇంకెవరు చేయలేదండి. మాకు హీరో చేస్తానన్నారండి. మా కుటుంబానికి సాయం చేస్తానని చెప్పారండి. ఏం మాట్లాడారు మీతో? ఏం భరోసా ఇచ్చారు మీకు రామానాయుడు గారు? మీకు మేము సాయం చేస్తాము, మిమ్మల్ని మేము వదిలిపెట్టము, మేము కుటుంబం మేము పైకి లేపుతామని చెప్పుకొచ్చారండి. ఆయన కూడా రామ్మోహన్ రావు గారు కూడా మీకు మిమ్మల్ని వదిలిపెట్టం కదండి అని చెప్పుకొచ్చారండి. ఖచ్చితంగా ఆయన ఓటేస్తారా? మరి వేస్తామండి, ఆరికే వేస్తామండి, ఇంకెవరికేమండి. మాకు సాయం చేసుకోని వదులుతామంటే ఆయన కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా స్పందించలేదా మీకు ఇలా జరిగిన? అందించలేదండి, మాకేమి సాయం చేయలేదండి. వస్తారేమో చూస్తున్నామండి, ఎవరు కూడా సాయం చేసి పెట్టలేదండి. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, మా అబ్బాయి మీ కుటుంబం అంతా కూడా ఇప్పుడు టీడీపీకి రామానాయుడు గారికి ఓటేస్తామండి. ఆయన గెలిపించుకుంటామండి. మాకు ఎవరు సాయం చేశారు వారికి మేము సాయం మేము కూడా నిలబడతామండి. అదే. ఓకే. నమస్తే అన్న. నమస్తే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి పాలకొల్లు కానీ పాలకొల్లు చుట్టుపక్కల గ్రామాలు కానీ ఏ పార్టీ గెలిచింది, ఏ నాయకుడు గెలుస్తారు అనుకుంటున్నాను? నేనైతే రామానాయుడు గారు గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకని? ఆమె మీద నమ్మకం ఉందండి. ఆయన అభివృద్ధి బాగా చేస్తున్నారు, అన్ని కూడా మంచిగానే చేస్తున్నారండి. ఆయన గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఆయన ప్రజలకు ఎటువంటి సాయం చేస్తూ ఉంటారు? అన్ని బాగానే చూసుకుంటారండి. ఆయన ఒక ఇంట్లో వ్యక్తిలాగా అన్ని బాగానే చేస్తారు. మా నాన్నగారు చనిపోయిన కూడా వచ్చి అన్ని మేము చూసుకుంటాము అని వచ్చి ఇక్కడ మా నాన్నగారు శ్మశానాల దాకా కూడా తీసుకుని ఆయన వెళ్ళారు. ఎలా చనిపోయారు అన్న మీ నాన్నగారు? మా నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి. అప్పుడు రామానాయుడు గారు వచ్చారు, అన్ని అభివృద్ధి అన్ని చేస్తానని చెప్పారు. బాగానే చేశారండి. ఆయనే మొత్తం దగ్గర చూసారా? ఆయన చూసారండి. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదా? మరి ఏమీ లేదండి, ఆయనే చూసుకున్నారు. రామానాయుడు గారు వచ్చారు, బాగానే చేశారు. మేము మా చేతన సాయం మీకు చేస్తాము అని హామీ ఇచ్చి వెళ్ళారు. ఇంకేం భరోసా ఇచ్చారా? ఏం మాట్లాడడం జరిగింది మీతో? మాతో అన్న
మీరేమి బాధపడకండి, నేను మేము చూసుకుంటాము అని చెప్పేసి వెళ్ళారండి. నాకైతే ఆయన వస్తారని నాకు నమ్మకం. ఈసారి మీ కుటుంబం అంతా కూడా ఆయనకి ఓటేస్తారా? ఆ, మా కుటుంబం అంతా ఆయనకే వేస్తామండి ఓటు. సో ప్రస్తుతం పరిపాలన గురించి ఏం చెప్తారు? మీకు ఇంత నష్టం జరిగింది కదా, ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం జరిగింది కదా, సో మీకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు? ఎవరు కూడా అందించలేదండి. రామనాయుడు గారు వచ్చారు, కొంచెం ఆర్థిక పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కొంచెం అందజేశారు, వెళ్ళారు. ఇంకా మేము ఆర్థికంగా కూడా సాయం చేశారు. చేశారు. 30,000 రూపాయలు సాయం చేశారు. ఆయన రామ్మోహన్ రావు గారు వచ్చారు, బాగా చేశారు. మా గవర్నమెంట్ నుంచి మేము సాయం చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చి వెళ్ళారు. సో ఈసారి ఖచ్చితంగా ఆయనకే ఈసారి కుటుంబం అంతా కూడా ఓటేసి గెలిపించే ప్రయత్నం చేస్తారా మీ వంతుగా? ఆయనే గెలుస్తారండి. మా కుటుంబం అంతా కూడా ఆయనకే ఓటేస్తామని తెలియజేసుకుంటున్నాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాలకుల చుట్టుపక్కల గ్రామాలు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీడీపీకి వెళ్తుందండి. రామానాయుడు గారికి వెళ్తారండి. ఎందుకంటే లేబర్గా ఉన్నప్పుడు అందరికీ సాయం చేస్తున్నారు. ఆయన చేను పోయిందని బెంగ పెట్టుకుని చేను కాడ చనిపోయారండి. మా మామయ్య గారు అయితే చేను కోసం బెంగ పెట్టుకుని హార్ట్ అటాక్ వచ్చి అక్కడే చనిపోయారు. పొలంలోనే డిసెంబర్ 11వ తారీఖున చనిపోయారండి. దేనికి బెంగ పెట్టుకున్నారు? అంతా పోయిందండి, చేను అంతా పోయింది. అసలు ఏం పనికి రాదు, అప్పులు అయిపోయాము, ఏం చేయాలి అర్థం కానీ హార్ట్ అటాక్ వచ్చి ఆయన అక్కడే చనిపోయారండి. డిసెంబర్ 11వ తారీఖున చనిపోయారండి. డిసెంబర్ 12వ తారీఖు నేను తెలిసి వెంటనే వచ్చి మీకు మేము ఉన్నాము, మీరేం బాధపడకండి అని 30,000 రూపాయలు సాయం చేశారు. మీకు అండగా నిలబడతామని ఆయన్ని పూడ్చిపెట్టే వరకు కూడా ఆయనే కూడా ఉండి ఆయన పెట్టి తీసుకెళ్ళి మొత్తం పూడ్చిపెట్టే వరకు మళ్ళీ ఇంటికి వచ్చి కూడా వెళ్ళారండి. మళ్ళీ పరామర్శించాక వచ్చారండి. మళ్ళీ ఒకసారి అన్ని సాయం చేశారండి. ప్రభుత్వం ఎవరికైనా ఇలాగే చేస్తున్నారండి. ఆయనే రావాలండి. వస్తున్న ప్రభుత్వం మరి మీ కష్టం చూసి ఎటువంటి స్పందించలేదు? ఎవరు స్పందించలేదండి. ఇప్పుడు వరకు అయితే ఎవరు స్పందించలేదండి. కనీసం పెన్షన్ కూడా పెట్టుకోవడానికి 6 నెలల టైం కావాలంటున్నారండి. ఆమెకి అసలు ఇప్పుడు మేమైతే వ్యవసాయం చేసుకుంటానే ఉంటామండి. మాకైతే ఎటువంటి ఆదాయము లేదు. మాకు పెన్షన్ కూడా రాలేదండి ఆవిడకి. సో రామానాయుడు గారు మీతో చెప్పిన మాట ఏంటంటే దాని తర్వాత అది జరిగిన తర్వాత ప్రభుత్వం అయితే ఇప్పుడు మనది కాదు కదమ్మా, మన ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మేము మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాం, సాయం చేస్తాం, ఖచ్చితంగా సాయం చేస్తామని చెప్పారండి. ఆయన చెప్పారు అంటే చేస్తారండి ఆ నమ్మకం ఉన్నదండి. సో ఈసారి కూడా ఆయనే గెలిపించుకుంటారు మీరు, మీ కుటుంబం అంతా? ఆయన గెలిపించుకుంటామండి. నమస్తే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ముఖ్యంగా పాలకుల చుట్టుపక్కల గ్రామాల్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుంది. ఎందుకంటే ఆయన ఇట్లు పెట్టండి, ఆయన చేసి పనులు బట్టి. ఎవరు? రామనాయుడు గారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ? నేను చేశారండి. రోడ్లు గిట్లు అన్నీ కూడా బాగున్నాయి. అంటే గతంలో ఎప్పుడు ఇంత అభివృద్ధి చూడలేదా? మేము ఇప్పుడు ఎంత గతంలో చూడలేదు. ఇప్పుడు ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు రామానాయుడు? 20,000 వద్దాం. రాజకీయంగా పాలకుల చుట్టుపక్కల గ్రామాల్లో పోటీ లేదు. పోటీ ఎందుకు ఉండదండి? పోటీ కదా, పోటీ లేకుండా ఉంటుంది. రామానాయుడు గారు గెలుస్తారని అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు? కరెక్ట్గా గెలుస్తుంటే ఆయన బట్టి, ఆయన చేసిన పనులు బట్టి. ఆ పనులు అవన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి కాబట్టి ఉంటాయంటే గుర్తు లేకుండా ఎలా ఉంటాయి? ఉంచుకోవాలి కదా. ఇప్పుడు కరోనా కాలంలో ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంది? రామనాయుడు గారు ఏం చేశారు? ఏం చేస్తాం, జనానికి తీసుకెళ్తాం వస్తాం ఇవన్నీ బాగుంది. ప్రభుత్వం లేకపోయినా బాగా చేశాడు. ఆయన ప్రభుత్వం ఆగిపోయినా బాగా చేశాడు. అట్లాంటి నాయకుడిని మీరు ఎప్పుడు చూడలేదు? ఇంతవరకులో మేము చూడలేదు. ఈసారి కూడా భారీ విజయం వస్తుంది అనుకుంటున్నారా రామానాయుడు? వస్తుందని అనుకుంటున్నాం మరి మేము.